హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు అయితే వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, ఆనియన్స్ అయితే కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే దంచిన 5 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి ఆకుకూరల్లో మెయిన్గా ఎంత ఉడికించుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది, లేకపోతే మనకి పచ్చివాసన వస్తుందన్నమాట. దాంతో మనము ఆకుకూర అయితే తినలేము. చూసారు కదా, ఆకైతే అంత దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ కూరలో మనం కారం కూడా కొంచెం తక్కువ వేసుకొని కర్రీ ఎక్కువ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. 3 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.